దేవ మిథున విషయంలో ఒక్కసారిగా పెద్ద ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్‌తో హరివర్ధన్‌కి షాక్ మొదలవుతుంది. మిథున వచ్చిందని తెలుసుకున్న ఆదిత్య ఆ ఇంటికైతే వస్తాడు త్రిపుర చెప్పడంతో. అయితే మిథున ఎప్పుడు డల్‌గా ఉంటుంది. తనని మునుపటి మిథునలాగా చూడాలని జోక్‌లు అవి ఇవి చెప్పి నవ్విస్తూ ఉంటాడు. మిథున కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలోనే మిథున వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఆదిత్యకి, మిథునకి పెళ్లి చేద్దామని మిథునకి చెప్పకుండా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. కానీ బామ్మ పడనివ్వదనమాట. మిథునకు ఒక మాట చెప్పాల్సిందే అని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి మిథునతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మిథున, నీ విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పగానే మిథున ఉండి, ఏంటి నాన్న అది అంటే, నీ జీవితానికి సంబంధించిందమ్మా, నీ పెళ్ళి ఆదిత్యతో అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి నాన్న అనే లోపే మిథునకి దేవా దగ్గర నుంచి ఫోన్ వస్తుందనమాట. మిస్టర్ భర్త గారు అని సేవ్ చేసుకుంటుంది ఫోన్లో మిథున. అది చూసి హరివర్ధన్ షాక్ అయిపోతారు, త్రిపుర అందరూ షాక్ అయిపోతారు. అంటే అక్కడ ఏదో గొడవ జరిగి అసహ్యంతో ఇక్కడికి వచ్చింది అనుకుంటే తను ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిందన్న విషయం అర్థం చేసుకుంటారనమాట. ఇక మిథున చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళు ఎవరికి, నాకు ఆదిత్యతో పెళ్ళి ఇష్టం లేదు అని. ఆ ఫోన్లో దేవా నెంబర్ని సేవ్ చేసుకున్న పద్ధతి చూస్తేనే తెలిసిపోతుందనమాట. ఒక్కసారిగా అందరూ మౌనంగా ఉండి షాక్లోకి వెళ్ళిపోతారు. ఇంకేం అడుగుతారు మిథునని పెళ్లి చేసుకోమని. దేవా ఎందుకు ఫోన్ చేస్తాడంటే, పురుషోత్తం డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పడంతో ఫోన్ చేస్తాడు. ఇంకా దేవా ఫోన్ చేశాడంటే ఎగిరి గంతేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మరీ మాట్లాడుకుంటుంది భర్త.